హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను లూలు మాల్ షాపింగ్కి అయితే వచ్చేసాను. యాక్చువల్గా నేను చాలా రోజులు అయింది వెళ్ళి వీడియో ఎడిట్ చేయడానికి టైం లేక నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ నార్మల్గా మాల్స్ అన్నింటిలో అంటే డ్రెస్సెస్ షాపింగ్ కానీ, ఫుడ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్, సినిమాలు అట్లా ఉంటాయి కదా, గేమ్స్. బట్ ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. అవన్నింటితో పాటు గ్రాసరీస్, వెజిటేబుల్స్, మీట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. అండ్ ఇంకోటి ఏమంటే గ్రాసరీస్ పైన ఆఫర్స్ అనేవి అయితే చాలా ఉంటాయి. ఒకటని కాదు, చాలా రకాల ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆఫర్స్ అనేవి మారుతూనే ఉంటాయి. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ వెళ్ళాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిపైన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే తక్కువ ప్రైస్లోనే మంచి ఐటమ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటాయో బాగుంటాయి అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా ఇట్లా కిచెన్లకు సంబంధించినవి ప్యాన్స్, లైక్ గిన్నెలు, కుక్కర్లు, ఒకటని కాదు ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో, అసలు ఒక వెరైటీ అని కాదు, అంటే లైక్ ఒక ఆల్మండ్ కానీ లేదంటే ఒక కాజు, అట్లా ఏది తీసుకున్నా సరే అందులో కొన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కటి లైక్ మనకి బేకరీకి సంబంధించినవి కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ ఏదైనా కొంచెం వెరైటీగా ఏదైనా డిష్ చేయాలి అంటే మనకు అన్ని నార్మల్గా అన్ని షాప్స్లలో ఐటమ్స్ అనేవి అన్నీ అవైలబుల్గా ఉండవు కదా. సో ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ డిఫరెంట్గా మనం ఏది అంటే ఏ రెసిపీ చేయాలి అన్నా కూడా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. మనకు నార్మల్గా ఎక్కడైనా ఏదైనా దొరకట్లేదు అని అంటే ఇక్కడికి వెళ్ళినట్లయితే పక్కా 100% మ్యాక్సిమం అయితే దొరుకుతుంది. 99% దొరుకుతుంది, 100 అని అయితే నేను చెప్పలేను. బట్ 99% అయితే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. అండ్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. చూడండి, బాటిల్స్, లైక్ మనకి ఇల్లు క్లీనింగ్కి సంబంధించినవి కానీ, ఇలాంటి బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ కానీ, హ్యాండ్ వాష్లు, మనకి హెయిర్ వాష్కి సంబంధించినవి, సబ్బులు, ఇంకా ప్రతి మంచి ఐటమ్స్ ఉన్నాయి. చూసారు, ఇవి డ్రై ఫ్రూట్స్కి అయితే ఇంకా ఇన్ని వెరైటీస్ మనకి ఎక్కడ దొరకవు. చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అంటే మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. డ్రై ఫ్రూట్ లవర్స్కి అయితే మంచి క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ మంచిగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినే వాళ్ళకైతే మంచి క్వాలిటీలో మంచిగా దొరుకుతాయని చెప్పొచ్చు. వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నట్లయితే లైక్ డేట్స్ కానీ, లేకపోతే కాజు, పిస్తా, ఒక ఐటంలోనే మనకు ఒక 3-4 స్పెషలైజేషన్స్లో ఉంటాయన్నమాట. సైజెస్ కానీ, టేస్ట్ కానీ, ఫ్లేవర్ అదంతా కూడా మంచిగా దొరుకుతాయి అన్నమాట. అండ్ లైక్ బీన్స్, పప్పులు కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇది లేదు అని కాకుండా ప్రతి ఒక్కటి ఉందన్నమాట. గ్రాసరీస్లో అంటే నార్మల్గా పప్పులు ఉంటాయి కదా, పప్పులలో కూడా పొట్టు పప్పు కానీ, పొట్టు లేకుండా, పొట్టు ఉండి, లేకపోతే రైస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్రతి ఒకటి అనేది అయితే ఏమీ లేదు, ప్రతి ఒక్కటి ఉంది. చూసారు కదా, కొబ్బరి, లైక్ పప్పులు, కందిపప్పు, కందులు, శనగలు, పల్లీలు అన్నీ, అంటే లైక్ బీన్స్లలో కూడా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఆయిల్స్ కూడా అన్ని రకాలు దొరుకుతాయి. కాజు, బాదం పైన చాలా ఆఫర్స్ పెట్టారు నేను వెళ్ళినప్పుడు అయితే. డేట్స్లో కూడా చాలా ఆఫర్ ఉంది. అండ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైస్లో డేట్స్ అయితే తీసుకోవచ్చు అనిపించింది నాకు. అండ్ మంచి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను ఇక్కడ డేట్స్ ఒక 2-3 టైప్స్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది క్వాలిటీ వైజ్ అయితే. నెక్స్ట్ ఇంకా ఈ వాటర్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీ అట్లా ఉన్నాయన్నమాట. కూల్ డ్రింక్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బుక్స్ కానీ, ఫైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జనరల్ స్టోర్లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. బుక్స్లో చాలా వెరైటీస్. అండ్ అలాగే పిల్లలకి కావాల్సిన పెయింటింగ్స్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఇంకా పెన్సిల్స్, స్కెచెస్, ఇంకా ప్రతి ఒకటి లేదు అనేది అయితే ఏం లేదు. బుక్ స్టోర్లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. నాకైతే అంటే ప్రైజెస్ కూడా నాకు కొన్ని మంచిగా అనిపించినాయి. పెయింటింగ్లో అయితే నేను పెయింట్స్ చూసాను అనమాట. నార్మల్గా నేను DIYs అవి చేస్తూ ఉంటాను కదా, సో వాటికి సంబంధించినవి కొన్ని పెయింటింగ్స్ కూడా నేను ఇక్కడ పర్చేస్ చేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఇలా ఫైల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అంటే మంచివి అండ్ కొంచెం లో, లైక్ తక్కువ, అంటే సింపుల్గా 1 టైం 2-3 టైమ్స్ అట్లా యూజ్ చేసుకోవడానికి సింపుల్గా కూడా తక్కువ రేట్లో అట్లా కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా డెకరేషన్కి యూజ్ చేసుకోవడానికి బెలూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా జామెట్రికల్ బాక్సెస్ కూడా డిఫరెంట్ పిల్లలకి అట్లా మంచిగా ఉన్నాయన్నమాట. బాటిల్స్ కూడా చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టిష్యూ పేపర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. పిల్లలకి ప్యాంపర్స్ కానీ ఇంకా అన్నీ ఉన్నాయి.
డైపర్స్కి సంబంధించిన అండ్ బాక్సెస్, లంచ్ బాక్సెస్కి సంబంధించినవి, లైక్ ఈ కుక్కర్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మంచిగా డెకరేటివ్గా కూడా పెట్టి ఉంచారు. గ్లాసెస్ చూసారా ఎంత బాగా పెట్టారో, పైన ఆరెంజ్ వైట్ అట్లా జెండా కలర్లో అట్లా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంక ఇట్లా మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. లైక్ సిరామిక్ ప్లేట్స్ కానీ అవన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని ఐటమ్స్కి కొంచెం ఎక్కువగానే అనిపించింది ప్రైస్, బట్ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. కొన్నింటికి తక్కువ ఉంటాయి, కొన్నింటికి ఎక్కువ ఉంటాయి, ఎక్కడైనా అంతే కదా. సో కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ మంచిగా దొరుకుతుంది. ఇది లేదు అని అనకుండా మనకి ఏదైనా ఒక ఐటమ్ మనం పర్చేస్ చేయాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళినట్టయితే మ్యాక్సిమం దొరుకుతాయి అన్నమాట. అన్ని కప్స్ కూడా చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అండ్ ఇవన్నీ కూడా అంతే తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే కొన్ని బేకరీ ఐటమ్స్ ఇవన్నీ చూసాను. ఇదురైతే కొన్ని ఎందుకు యూస్ చేస్తారో కూడా నాకు తెలియదు. సో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అంటే ఎట్లా అంటే ఒక దానిలోనే ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అట్లా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇలా స్టీల్ బాక్సెస్ కూడా మంచిగా ఉన్నాయి. ఈ గిన్నెలలో కూడా ఎన్ని అంటే క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ స్టీల్ ఐటమ్స్, బాక్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ అనమాట ఇవైతే డిన్నర్ సెట్స్. ఇవన్నీ ఎందుకు అంటే చూడగానే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ చాలా బాగున్నాయి. ఇందులో కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ మంచి మంచి వెరైటీస్ అయితే దొరుకుతాయి. అంటే ఒక కలర్స్ కానీ లేకపోతే వేరియేషన్స్ అన్నింటిలో డిఫరెంట్గా దొరుకుతాయి అనమాట. ఎక్కువ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ హాట్ బాక్సెస్ ఇవన్నీ కూడా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. బాగానే అనిపించింది. ఇవి కూడా నాకు తీసుకోవచ్చనే అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సులు అనమాట. లైక్ నార్మల్గా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ కటింగ్ ప్యాడ్స్, ట్రేస్ అవన్నీ ఉన్నాయి. ట్రేలు అయితే ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో బాగా అనిపించినాయి. కొన్ని అంటే కొంచెం మంచి ఫ్యాన్సీగా అట్లా అనిపించింది అనమాట. ఇందులో అయినా సరే వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి, మంచిగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా ఈ వుడ్లో కూడా ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. మరి అంత అంటే 700 అట్లా ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అనమాట. ఇవి ప్లేట్స్ ఇవన్నీ చూసారా ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ సెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలియదు, నాకు ఇలాంటివి బాగా అనిపిస్తుంది. సో ఇంక ఇందులో కలర్గా స్పూన్స్, అంటే పిల్లలకి ఇట్లా ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే, కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఫుడ్ తినాలి అని అంటే వాళ్ళకి కప్స్ కానీ ప్లేట్స్, స్పూన్స్ ఇట్లా కలర్గా తీసుకుంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇంకా పూజకు సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ ఇంకా స్టోరేజ్కి బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా టూల్స్కి సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టేబుల్స్ లాగా ప్లాస్టిక్, అంటే ఇల్లు క్లీనింగ్కి కానీ లేకపోతే మనకి గార్డెనింగ్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్తుంటే ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి, సైకిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్స్, ఇంకా ఈ ఫిషెస్ అయితే మెయిన్, ఎప్పుడు వెళ్ళినా వీటిని అయితే మేము చూస్తాం. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవి కూడా అంటే చాలా రకాలుగా మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు చూపించినవన్నీ అంటే ఫస్ట్ మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఉండేవన్నీ ఇందాక చూపించాను. తర్వాత అక్కడ నుండి ఇంకా కిందికి వెళ్తే నెక్స్ట్ కింది ఫ్లోర్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఫిషెస్ కానీ, అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫిష్ మంచి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇవైతే చాలామంది పర్చేస్ చేస్తారు. నేనంటే కౌంటర్లో చూసాను. సో చాలామంది పర్చేస్ చేశారనమాట అవి. నెక్స్ట్ ఇంకా ఇలా అన్నీ అంటే ఒక్కటని కాదు, ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే యోగర్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా చూసారు, ఎన్ని మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా మంచి నార్మల్ మార్కెట్లో ఎంత ఉంటాయో అంతే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏమనిపించలేదు. నేను వెజిటబుల్స్ కూడా ఇక్కడ 2-3 టైప్స్ పర్చేస్ చేశాను. నెక్స్ట్ బనానాస్లో కూడా చాలా వెరైటీస్, అంటే ఒక రకంగా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ కూడా మనకి అంటే ఇక్కడ దొరికేవే కాకుండా చాలా రకాల ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా బాగా అనిపించింది. వెరైటీస్ అంటే ఒక్కొక్క వెరైటీని బట్టి దానికి తగ్గ ప్రైజెస్ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి నార్మల్గా మార్కెట్లో దొరకనివి కొన్ని ఉంటాయి కదా, డిఫరెంట్గా అట్లా ఏమైనా కొంచెం ఏమన్నా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రతి ఒక్క వెజ్జీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. టమాటాస్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అంటే కలర్, సైజెస్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ అవగాడో ఇవన్నీ ఇంకా పేర్లు కూడా కొన్ని తెలియదు అట్లా ఉన్నాయన్నమాట. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఫ్రూట్స్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుందనే చెప్పొచ్చు. ఎవరికైనా పిల్లలకి అంటే నార్మల్ కొన్ని ఫ్రూట్స్ మనకు బయట కనిపించవు కదా, అలాంటివి చూపించాలి అన్నా కూడా ఇక్కడ చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ కూడా, చాలా బాగా అనిపించింది అనమాట.
నేనైతే ఇంకా ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీస్ అయితే బయట ఎక్కడ అంత ఫ్రెష్ స్ట్రాబెర్రీ చూడలేదు. ఇక్కడ చాలా బాగా అనిపించింది అనమాట. ఉసిరికాయ, నిమ్మకాయ ఇవన్నీ ఇంకా చూసారా వంకాయల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, క్యారెట్, కీర ఇవన్నీ కూడా తక్కువ ప్రైజెస్లోనే మంచి కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఆనియన్ కూడా బయట కన్నా ఇక్కడ నాకు తక్కువ ఉంది. సో నేను తీసుకున్నాను ఆనియన్ కూడా, నార్మల్గా అంటే చెప్తున్నాను. సో ఇంకా ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇట్లా బేకరీ ఐటమ్స్ లైక్ మిక్చర్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా డేట్స్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇట్లా కవర్తో ప్యాక్ చేసి లేరు, ఇప్పుడు కొంచెం మంచిగా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, కవర్తో ప్యాక్ చేసి బాగా అనిపించింది. నెక్స్ట్ ఇట్లా సలాడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏది మిక్స్ చేసి ఇవ్వమంటే అది మనకి చేసి ఇస్తారు, ఎంత క్వాంటిటీ కావాలంటే అలా. నెక్స్ట్ ఇంకా జామ్స్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి అట్లా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. సలాడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలామంది ఇవి పర్చేస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా కేక్స్, బేకరీ ఐటమ్స్ లైక్ పఫ్స్ కానీ పిజ్జా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిజ్జా బేస్లు కూడా అమ్ముతున్నారు. అంటే లైక్ మనం జస్ట్ తీసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది అట్లాంటివి. ఇంకా ఈ చట్నీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మనం లైవ్లో తినడానికి ఇవన్నీ ఉన్నాయి. బిర్యానీస్ లైక్ ఫ్రైస్ చూపిస్తున్నాను కదా ఐటమ్స్, అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటని కాకుండా చాలా. నేను అన్ని నేమ్స్ అయితే చెప్పలేను కదా, సో అందుకోసం చూపిస్తున్నాను చూడండి వీడియోలో. నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచి స్పెషల్ అడ్డా అని చెప్పొచ్చు, అన్ని రకాలుగా దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలామంది పర్చేస్ చేస్తున్నారు. నార్మల్గా చూడడానికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి అయితే పర్చేస్ చేసుకొని వస్తాం, ఎందుకంటే అన్ని తక్కువ ప్రైసెస్లో అట్లా ఉన్నాయన్నమాట. రీజనబుల్ అంటే మన బయట మార్కెట్ కన్నా కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇట్లా బన్స్, కేక్స్ ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ ఆఫర్ ప్రైజెస్లో కూడా పెట్టారనమాట. అవన్నీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇవన్నీ అయితే లైవ్లో అనమాట. అవన్నీ కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కేక్స్ కూడా మంచిగా అంటే తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా పేస్ట్రీస్, చీజ్ కప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే. ఇంక ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా లైక్ బేకింగ్కి సంబంధించింది అనమాట. మొత్తం అన్ని ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ మీట్ అనమాట. ఫ్రెష్ మీట్లో అయితే అసలు ఎన్ని వెరైటీస్, నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ అయితే ఉంటాయో అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఫ్రెష్వి దొరుకుతాయి అండ్ అలాగే మ్యారినేట్ చేసినవి కూడా దొరుకుతాయి అనమాట. లైక్ ప్రాన్స్ కానీ లేకపోతే చికెన్, మటన్ అట్లా ప్రతి ఒక్కటి, లెగ్ పీసెస్ సపరేట్, థై పీస్ సపరేట్, అట్లా ప్రతి ఒక్కటి బోన్లెస్, విత్ బోను అట్లాంటివన్నీ దొరుకుతాయి. మ్యారినేట్ చేసినవి ఉన్నాయి అండ్ చేయనివి కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఎవరైనా అంటే పర్టికులర్గా మటన్ లెగ్స్ అంట లైక్ ఒకటండి ఇలా మనకి మటన్లో కొన్నే తింటారు, లైక్ బ్రెయిన్ కానీ లేకపోతే లెగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా కూడా, నాకు అన్నీ అంతా తెలీదు. సో అట్లా ప్రతి ఒక్కటి ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫిష్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫిష్లో కూడా మ్యారినేట్ చేసినవి కూడా దొరుకుతాయి పీసెస్. అండ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. నాన్ వెజ్ అయితే, నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచి స్పెషల్ అడ్డా అని చెప్పొచ్చు, అంత బాగున్నాయి ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నాన్ వెజ్లో నేను అన్నీ తినను, కొన్ని తింటాను. ఆ కొన్ని అయితే చాలా ఉన్నాయి. సో నాకైతే ఇంకా కొన్ని చూస్తుంటే అమ్మ అనిపించింది అనమాట. సో అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయని అనిపించింది. ఒకటి లేదు అని అనకుండా చూపిస్తున్నాను కదా వీడియోలో. నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియదు, సో అందుకని నేను నేమ్స్ అయితే అన్నీ చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇంకా గార్డెనింగ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు అని అనకుండా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే క్రాఫ్ట్స్, డిఐవైస్ కూడా చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్